హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు పెరుగు పచ్చడి చేసుకోబోతున్నాం. ఈ ఎండాకాలంలో పెరుగు పచ్చడి చేసుకుని కమ్మగా కడుపు నిండా తినవచ్చు. పొట్టకి హాయిగా ఉంటుంది, ఒంటికి చల్లగా ఉంటుంది. ఈ పెరుగు పచ్చడి మనం మజ్జిగ చారు చేసుకుంటుంటాం కదా, అట్టాగే సమ్మర్లో కర్రీ చేసుకోకపోయినా కమ్మగా తినేయచ్చు. ఈ పెరుగు పచ్చడి పక్కన ఊరమిరపకాయలు, వడియాలు, ఆవకాయ ముక్క పెట్టుకుంటే కమ్మగా తింటాము. పిల్లలైనా పెద్దాళ్ళైనా ఈ సమ్మర్లో ఈ పెరుగు పచ్చడితో తినంటే ఒక ముద్ద ఎక్కువే తింటాము. ఈరోజు పెరుగు పచ్చడి చేసుకోబోతున్నాం. దీనికి చిన్న చిన్నవి 2 మీడియం సైజు ఆనియన్ తీసుకున్నా, 1 కప్పు పెరుగు, 3 పచ్చిమిర్చి తీసుకున్నా. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. కప్పు పెరుగు, 2 కప్పులు పెరుగు తగ్గట్టుగా తీసుకోండి. దీన్ని బాగా గిలకొట్టుకుందాము. మీ దగ్గర కవ్వం ఉంటే కవ్వంతో అయినా గిలకొట్టుకోండి. శుభ్రంగా చిక్కగా పెరుగు కొత్తపలు లేకుండా గిలకొట్టుకోవాలి. మీకు చిక్కదనం కావాలంటే చల్లార్చిన పాలు 2 స్పూన్లు కలుపుకోండి, లేదా కొంచెం పెరుగు అయినా వాటర్ అయినా కలుపుకోండి. ఈ పెరుగు బాగా చిక్కగా ఉండాలి, అప్పుడే పెరుగు పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత చిక్కగా ఉందో, గిలకొట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పెరుగు పచ్చడి చేసుకున్నాం. ఈ ఆనియన్ బారుగు కోసుకుందాం. ఇవన్నీ బాగా నలుపుకుని ఎడబడేటట్టు నలుపుకోవాలి. అట్ట మొత్తం ఎడబడిపోవాలి. పొడి పొడిలాడేటట్టు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాము. ఈ పెరుగు పచ్చడితో మెంతులు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత పోపు దినుసులు వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని మందుల 3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అల్లం దంచేసుకున్నాం. చిటికెడంత అల్లం కూడా వేసుకుని తర్వాత ఆనియన్ వేసుకుని ఆనియన్ ఒకరు మగ్గినాక చిటికెడంత కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కొంచెం ఇంగ వేసుకున్నాము. ఈ పచ్చివాసన పోయినాక ఎక్కువ ఆగక్కర్లేదు. పచ్చివాసన పోయిందాక ఉల్లిపాయ మెత్తబడితే చాలు. ఏగినాక పోపు ఆరినాక వేడి మీద పోసుకోవద్దు. పోపు ఆరినాక ఈ పెరుగు పోసుకుని తిప్పుకుందాము. ఇదేనండి ఉల్లిపాయ పెరుగు పచ్చడి. ఒక లైక్ కొట్టండి. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరుగు పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు చేసుకుంటే పైన కొత్తిమీర జల్లుకుని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. ఇదేనండి పెరుగు పచ్చడి. చూడండి ఎంత బాగుందో అసలు. పక్కన ఊరమిరపకాయలు, వడియాలతో ఆవకాయ పచ్చడి, నేను తురుము పచ్చడి పెట్టుకున్నా. చాలా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఒక్కసారి ఎప్పుడన్నా పెరుగు పచ్చడి చేసి చూడండి. పెరుగు పచ్చడి ట్రై చేయండి. బాయ్ అండి.